వైసీపీ పాలనలో వంచన అధికమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు అని ఆక్షేపించారు. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులో దొంగ ఓట్లు చేర్చారు అని వివరించారు. విచ్చలవిడిగా వైసీపీ బరితెగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. దొంగ ఓట్ల నమోదుకు దొంగదారులు వెతుకుతున్న వైసీపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చంద్రబాబు నిలదీశారు. ఓట్ల జాబితాలో నెలకొన్న అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్పై కేంద్రం ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినా చలనం లేకపోవడం అమానుషమని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుంది అని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది సాయంతోనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బోగస్ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమాలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే టీడీపీ పోరాటం చేస్తుంది అని తెలియజేశారు. వైసీపీ పాలనలో మనీ పవర్, భూ కబ్జాలు, దోపిడీలు అధికమయ్యాయని వివరించారు. దోచుకున్న డబ్బును ఎన్నికల్లో పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వకూడదు అని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలను, వారికి సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ రా కదలిరా సభకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు రా కదలిరా సభను ఎల్లుండి నిర్వహిస్తున్నారు. జిల్లా టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించింది. సభ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. సమావేశానికి సభ ఇన్ఛార్జ్ రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, జిల్లా టీడీపీ నాయకత్వం హాజరయ్యారు. సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంట్ సభల కంటే గుడివాడ సభను ధీటుగా నిర్వహిస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. అందుకోసం తామంతా కంకణం కట్టుకున్నామని కొల్లు రవీంద్ర తెలియజేశారు. గుడివాడ సభ కోసం ప్రజలతో పాటు రాష్ట్ర టీడీపీ నాయకత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది అని చెప్పారు. రా కదిలిరా సభ కోసం 27 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. పండగ రోజున కూడా వారి పస్తులతో ఉంటూ పోరాటం సాగించారు. డిమాండ్ల సాధనకు సంక్రాంతి రోజున సమ్మె చేశారు. అంగన్వాడీల సమ్మె 35వ రోజు దాటింది. వైసీపీ సర్కార్ తీరుపై విశాఖలో అంగన్వాడీలు భగ్గుమన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పిల్లలతో కలిసి నిరసన తెలియజేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకుండా సంక్రాంతి పండుగను సీఎం జగన్ ఆయన భార్య భారతితో కలిసి జరుపుకున్నారు అని మండిపడ్డారు. తాము రోడ్లపై నిరసన తెలుపుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. ఎస్మా పేరుతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిస్తే భయపడేది లేదు అని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అంగన్వాడీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కొత్త బట్టలు పెట్టి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తమపై కనీసం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వారు కోరారు. తమపై సీఎం జగన్ కు కనీసం కనికరం లేదు అని ఆగ్రహం చెందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో నోటీసులు ఇచ్చింది. వాళ్ళ విచారణకు హాజరు కావాలని నిర్దేశించింది. కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన నోటీసులపై ఆమె స్పందించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణకు హాజరు కాలేను అని స్పష్టం చేశారు. విచారణ అధికారికి ఈమెయిల్ ద్వారా కవిత లేఖ పంపించింది. గతేడాది మార్చిలో 3 రోజుల పాటు ఢిల్లీలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవితకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆమెను మరోసారి విచారణకు పిలవద్దు అని ఆదేశించింది. ఇవాళ విచారణకు హాజరు కావాలి అంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వగా తానే రాలేను అంటూ కవిత రిప్లై ఇచ్చారు. పుట్టపర్తిలో ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కు చుక్కెదురైంది. పుట్టపర్తిలో ఆయన నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దళిత సంఘాల నేతలకు ఆహ్వానం పలుకుతూ విక్టర్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం చెందారు. మూకమ్మడిగా విక్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో విక్టరీ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 2240 మందిపై దాడులు జరిగాయని వివరించారు. కొందరిని చంపేసినా తమరేం చేస్తున్నారు అంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన తర్వాతనే అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయాలని తేల్చి చెప్పారు. నా ఎస్సీ చెబుతూనే సీఎం జగన్ దళితులను నిలువున ముంచేశాడు అని మండిపడ్డారు.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. అంబటికి వ్యతిరేకంగా వైసీపీలోని అసమ్మతి వర్గం సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయింది. తమకు మద్దతు ఇవ్వాలని ఎర్రం కోరారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్దమని ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రకటించారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ప్రకటించాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదు అని అన్నారు. అంబటికి టికెట్ ఇస్తే వైసీపీకి రాజీనామాలు చేయాలని తీర్మానించారు. వైసీపీ కోసం కష్టపడిన అందరినీ అంబటి ఇబ్బంది పెట్టారు అని అసమ్మతి నేతలు ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే రుద్రరాజు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని ఢీకొట్టాలన్నా, జగన్ ను ఎదుర్కోవాలన్నా షర్మిలను రంగంలోకి దింపాలి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకే రుద్రరాజు తప్పుకున్నారు అని తెలుస్తోంది. జగన్ ను ఎదుర్కొనే ధీటైన నేత కాంగ్రెస్ లో లేకపోవడంతో షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం సాదరంగా ఆహ్వానించింది. ఆమెకు సముచిత స్థానం కల్పించడానికి రుద్రరాజు వెనక్కి తగ్గినట్లు రాజకీయ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అమలాపురానికి చెందిన గిడుగు రుద్రరాజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి, కేవీపీకి సన్నిహితంగా మెలిగేవారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా వ్యవహరించారు. 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2012లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా రుద్రరాజు పనిచేశారు. పవిత్రమైన ధనుర్మాసం ముగియడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభమయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. ధనుర్మాస గడియలు ముగియడంతో యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు. వేకోజాము నుంచి శ్రీవారి ఆలయంలో స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు అర్చకులు. నెల రోజుల అనంతరం భక్తులను సుప్రభాత సేవకు అనుమతించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుని ప్రతిరోజు సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవస్థతే అంటూ స్వామివారికి మేల్కొపు ప్రారంభమవుతుంది. ఏటా ధనుర్మాసంలో 30 రోజుల పాటు స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పట్టణంతో మేల్కొల్పు ప్రారంభమవుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. వీటిని ధనుర్మాసం నెలలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతంకు బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు అర్చకులు. నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తిగా కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. ధనుర్మాస ఘడియలు ముగియడంతో ఇక నుంచి ఏకాంత సేవను భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ లో బొమ్మల కొలువు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గౌరమ్మకు వేద మంత్రోచ్చరణల మధ్య విశేష అలంకరణలు చేశారు. అనంతరం వెల్లువెత్తిన భక్తి పారవస్యం మధ్య బొమ్మల కొలువు నిర్వహించారు. బొమ్మల కొలువు ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకం. అలాగే ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. ఆయురారోగ్యాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో కొత్త బొమ్మలను కొనుగోలు చేస్తారు. వివిధ రూపాలలో ఉన్న దేవతామూర్తులు, వ్యవసాయ పరికరాలు, జంతువులు, బొమ్మలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ప్రక్రియను అవలంబిస్తే సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. చిట్టీల పేరుతో చీటింగ్ జరిగింది. చీటింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. వరంగల్ జిల్లాలో జనాన్ని మోసం చేసిన 26వ డివిజన్ కార్పొరేటర్ కటకటాల పాలయ్యారు. నిందితుడి నుంచి 1,15,00,000 స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేటర్ మోసాలపై ఫిర్యాదులు ఎక్కువ అవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని చెరసాలకు తరలించారు. గ్రేటర్ వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేష్ 10 ఏళ్ల నుంచి చిట్టీల బిజినెస్ నిర్వహిస్తున్నారు. జనాలను నమ్మించి 1,00,000, 2,00,000, 5,00,000, 10 లక్షల విలువ గల కమిట్మెంట్ చిట్టీలు వేయించారు. గత కొంతకాలంగా నమ్మకంగా వ్యవహరించాడు. టార్గెట్ పూర్తయ్యాక ఖాతాదారులకు టోపీ వేశాడు. హనుమకొండకు చెందిన సుమారు 100 మందిని ముంచేశాడు. దాదాపు 6 కోట్లకు పైగా స్వాహా చేశాడు. 2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడానికి తన సొంత అవసరాలకు చిట్టి డబ్బును ఖర్చు చేశాడు. ఖాతాదారుల సొమ్ముతో సొంతంగా ఇల్లు సమకూర్చుకున్నాడు. వారిచ్చిన డబ్బుతోనే ఆయన కార్పొరేటర్ గా గెలుపొందాడు. ఎన్నికల్లో నెగ్గాక సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి ఎలక్షన్ అని మరోసారి బిల్లులు రాలేదని చెబుతూ బుకాయించాడు. ఎప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కార్పొరేటర్ ను పోలీసులు అరెస్ట్. రేవంత్ రెడ్డి బృందానికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డిని పలువురు భారతీయ ప్రముఖులు స్వాగతం చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రేవంత్ విదేశీ టూర్ చేశారు. ప్రవాస భారతీయులతో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణం కోసం విదేశీ పర్యటన చేశాను అన్నారు. నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ పెవిలియన్లో పెట్టుబడులు పెట్టండి అనే ప్రచారాన్ని దావోస్లో ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలియజేశారు. బీఆర్ఎస్ పై రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కసుమన్నారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలతో మనుగడ సాగించాలి అని చేస్తుంది అని ధ్వజమెత్తారు. హత్య ఘటనను రాజకీయంగా వాడుకోవడం తగదు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త మాజీ జవాను అయిన మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం అన్యాయమని అన్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తి దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం తగదు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గాని తాను గాని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే ప్రసక్తే లేదు అన్నారు. స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదు అని హితవు పలికారు. కేటీఆర్ ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నారు అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే కుటుంబ భూ తగాదాలతో మల్లేష్ హత్య జరిగినట్లు ఒక దర్యాప్తులో తేలింది అని మంత్రి పేర్కొన్నారు. మల్లేష్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అమానుషమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు కేసులు పెట్టారు అని ఆరోపించారు. ఆధారాలతో సహా పోలీసులు ప్రగతి భవన్ ప్రముఖులకు పంపించినా అప్పట్లో ఎవరూ స్పందించలేదు అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. మల్లేష్ యాదవ్ బీజేపీ సానుభూతి పరుడని, కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహించదు అని ధ్వజమెత్తారు. ఇటీవల సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్ నకు ఆయన ప్రచారం చేస్తున్న కంటెంట్ అందులో ఉంది. దీన్ని మాస్టర్ బ్లాస్టర్ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలు నకిలీవని తెలియజేశారు. టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్లు ఎక్కడ కనిపించినా వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాలి అని సూచించారు. ఇక సోషల్ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి అని సూచించారు. నకిలీ సమాచారం, డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం అని సచిన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టును కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఖాతా, మహారాష్ట్ర సైబర్ విభాగ ఖాతాకు ట్యాగ్ చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సినీ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందింది అన్నారు. ప్రధాని మోదీ లేకపోతే నిర్మాణం జరిగి ఉండేది కాదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొడతారని జోస్యం చెప్పారు. కోటి, హనుమాన్ చాలీసా తిరుపతిలో జరగడం అందరి అదృష్టమని అన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయానికి తాజాగా భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మేడారం జాతరకు ముందు రాజన్నకే తొలి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కళ్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. తర్వాత పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి కోడి మొక్కులను చెల్లించారు. తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తుల దాఖలతో ఆలయం కిక్కిరిసిపోయింది. పర్యాటక రంగంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకం కోసం ప్రైవేటు రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తానని అభయం ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామని అన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లిని సందర్శించిన సందర్భంగా ఆయన అక్కడ బోటింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు తెలియజేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు పర్యాటక రంగంతో గణనీయమైన ప్రగతిని సాధించాయన్నారు. భారత్లో ఈ రంగానికి ఎంతో అనుకూలత ఉంది అన్నారు. దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వడానికి ప్రైవేటు పెట్టుబడులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు బహుళ జాతి కంపెనీలు ముందడుగు వేయాలి అని కిషన్ రెడ్డి సూచించారు. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. విమానయాన రంగానికి మరింత ఊతం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎల్లుండి నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి కార్యక్రమం దోహదపడుతుందని విమానయాన అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వైమానిక రంగంలో ఉన్న అవకాశాలపై వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బేగంపేటలో 2022 మార్చి 24వ తేదీ నుంచి 27 వరకు వింగ్స్ ఇండియాను నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 125 ఎగ్జిబిట్స్ ఉంచారు. 22 మంది విదేశీ ప్రతినిధులు అప్పట్లో ఈ ప్రదర్శన తిలకించారు. 28 రాష్ట్రాల నుంచి పలువురు ప్రాతినిధ్యం వహించారు. వ్యాపార ఒప్పందాలకు సంబంధించి 364 సమావేశాలు జరిగాయి. 14 రౌండ్ టేబుల్ సమావేశాల్లో 76 మంది భక్తులు ప్రసంగించారు. వింగ్స్ ఇండియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్లకు 69 అవార్డులు ప్రదానం చేశారు. 2022లో జరిగిన ప్రదర్శన చూసేందుకు 3253 వైమానిక రంగ వ్యాపారవేత్తలు, 52,000 మంది సాధారణ ప్రజలు తరలివచ్చారు.
దేశంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందితేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా పథకాలు చేరవేస్తామని హామీ ఇచ్చారు. పీఎం జన్ మన్ పథకం కింద 540 కోట్లను ఆయన విడుదల చేశారు. దీని ద్వారా 1,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది అని అంచనా వేశారు. గత 10 ఏళ్లలో ఆదివాసీల సంక్షేమం కోసం వెచ్చించిన నిధులను 5 రెట్లు స్కాలర్షిప్ల ద్వారా ఇచ్చే మొత్తాన్ని 2.5 రెట్లు పెంచినట్లు ప్రధాని తెలియజేశారు. అయోధ్య ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. అయోధ్యలో గొప్పగా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడు దర్శనం లభిస్తుంది అన్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానం అందడం తన అదృష్టమని అన్నారు. ఇప్పటికే తాను 11 రోజుల అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు తెలియజేశారు. మాతా శబరి లేకుండా శ్రీరాముని కథ అసంపూర్ణం అని మోదీ అభివర్ణించారు. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలియజేశారు. ఆ రోజు శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని స్వయంగా గర్భగుడిలోకి తీసుకువస్తారని తెలిపారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకండ్లలో చేరుకుంటారు అని అంచనా వేశారు. కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని అన్నారు. T20 క్రికెట్లో జింబాబ్వే క్రీడాకారుడు అరుదైన రికార్డు సృష్టించాడు. తన ఆటతో సంచలనం సృష్టించాడు. అగ్రశ్రేణి బ్యాటర్లు హిట్లర్కు సాధ్యం కాని రికార్డును జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తన ఖాతాలో వేసుకున్నాడు. మహామహులకు సాధ్యం కాని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ T20లో వరుసగా 5 అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ప్రఖ్యాతి చెందాడు. కొలంబోలో శ్రీలంకతో జరిగిన తొలి T20లో అరుదైన ఖ్యాతిని అందుకున్నాడు. సికిందర్ గత 5 ఇన్నింగ్స్లో వరుసగా 58, 65, 82, 65, 62 స్కోర్లు చేశాడు. 2024 T20 ప్రపంచ కప్ కోసం గత ఏడాది నవంబర్లో ఐసీసీ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫైర్ నిర్వహించింది. ఇందులో సికిందర్ రాజా రువాండా, నైజీరియా, కెన్యాపై అర్ధ సెంచరీలు చేశాడు. అనంతరం స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 65 పరుగులు చేశాడు. తాజాగా లంకపై అర్ధ శతకం చేసి అగ్రశ్రేణి బ్యాటర్లు హిట్లర్కు సాధ్యం కాని రికార్డును సాధించారు.